అయిపోయి 10వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నది. దశాబ్దోత్సవాల్లో ప్రభుత్వం దశాబ్దోత్సవాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. పరిశ్రమల పునరుద్ధరణ అనేది జరగలేదు. సింగరేణిని కొంటామని చెప్పి ప్రభుత్వం చెప్పింది, ఆ కొనుగోలు జరగలేదు. ఇట్లా అనేక సందర్భంగా రాష్ట్రంలో అభివృద్ధిని మీరు ఏ రకంగా చూస్తా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దశాబ్దం ఇంకా అవ్వనే లేదు, ముందే వీళ్ళు తొందరపడుతున్నారు. ఎందుకు అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లోపలే దీన్ని బాగా ప్రచారం చేసి ఓట్లు దండుకోవడం తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే అక్కడ క్లియర్ గా 9 years అని తెలుస్తుంటే వీళ్ళు దశాబ్ది అని అంటే ఏమంటారు అంటే ఒక నియంత కదా పరిపాలిస్తున్నప్పుడు నేను ఏది చెప్తే అదే కరెక్ట్ అనే ధోరణి వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన కొరియన్ ప్రెసిడెంట్ చూస్తే ఆయన ఏది చెప్తే అదే నడుస్తుంది అనమాట. అక్కడ మీడియా కూడా నడవడానికి లేదు. అట్లనే ఈయన కూడా ఈయన దశాబ్దాలు 9 దశాబ్ద ఉత్సవాలు అని అనగానే అతను మొత్తం ఆయన చెంచా మీడియా అందరూ కూడా దశాబ్ద ఉత్సవాలు అని చెప్పేసి మొదలు పెట్టేసి. రెండు, దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మొదలుపెట్టిన కేసీఆర్ గారు దళితుల్ని ముఖ్యమంత్రి చేయనేలేదు దశాబ్దం అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా. సో అక్కడే ఫెయిల్ అయిపోయిండ్రు, మాట మీద నిలబడలేని ఈ గవర్నమెంట్. నెక్స్ట్ మనము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ చూసుకుంటే ఆ కట్టిన ఇళ్ళప్పుడు ఆయన పెద్ద స్టేట్మెంట్ అనమాట, ఇంట్లో ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ఎట్లా ఒకటే రూమ్ ఉంటే ఎట్లా, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం మేము అని, ఆడవాళ్ళ కోసం ఇది అని చెప్పి బాగా ఏతులు కొట్టిన ఈ గవర్నమెంట్ తీరా చూస్తేంది ఆ ఇల్లులన్నీ కుంగిపోతున్నాయి. ఒక వర్షానికి ఇల్లులన్నీ కుంగిపోతున్నాయి. ఇక వీళ్ళు ఆడబిడ్డలకు చేసింది ఏంది అంటే కొంచెం ఆశ పెట్టించి ఆ ఆశను ఇట్లా చేయడం. అంటే కనీసం వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా ఎంత కరప్టెడ్ ఉన్నారో చూడండి. ఆ ఇల్లులు కుంగిపోతున్నాయి అంటే అంత ఫెయిల్యూర్ గవర్నమెంట్. కాళేశ్వరం చూసినాం, అది కూడా ఫెయిల్యూర్. సో ఎక్కడ చూసినా కూడా ఒక్కటి సక్సెస్ఫుల్ గా ఏంది వీళ్ళు చేసింది అంటే ఒకటి మాత్రం ఉంది, అన్ని ఫీల్డ్లలో వీళ్ళు ఫెయిల్ అయినా కూడా ఒక ఫీల్డ్ లో సక్సెస్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీలో అందరినీ సక్సెస్ఫుల్ గా మంచి పవర్స్ లో ఉంచగలిగారు. అంటే కూతురు ఎంపీగా ఓడిపోయినా కూడా మళ్ళీ తర్వాత ఆమెను ఏమంటారు ఎలెక్ట్ చేసుకొని ఎమ్మెల్సీగా, అంటే విచ్ డజంట్ ఈవెన్ ఇట్స్ నాట్ ఈవెన్ డెమోక్రటికలీ ఎలెక్టెడ్, బట్ ఆమెను ఎమ్మెల్సీగా చేసి ఎమ్మెల్సీగా ఆమెకు ఒక పొజిషన్ ఇవ్వడం. సో ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కూతురు, అల్లుడు, మనవడు, ఇంకా నెక్స్ట్ జనరేషన్ కి కూడా పాత్ క్లియర్ చేస్తున్నారు అనమాట. సో మరి మన ప్రజలు ఎందుకు ఇంత అమాయకంగా ఉన్నారు, ఎందుకు ఓట్లు వేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళకు అంటే, ఇట్లా వాళ్ళని ఎప్పటికప్పుడు బక్రా చేయడంలో ఆయన ఎక్స్పర్ట్ అయిపోయారు. మసిబూసి మారేడుకాయ చేస్తారు అంటారు చూసిందా, అట్లా ఇప్పుడు 9 ఏళ్లకే దశాబ్ది ఉత్సవాలు చేయడం. ఊర్లలో ఇప్పుడు బొడ్రాయిలు అని చెప్పేసి కొత్త ఒక యూనో మూమెంట్స్ క్రియేట్ చేస్తున్నారు అనమాట, త్రూ రిలీజియస్ మూమెంట్స్. అట్లాంటివి క్రియేట్ చేసి టిఆర్ఎస్ వైపు దృష్టి మళ్లించడం, దాని ద్వారా ఓట్లు తెచ్చుకోవడం, గెలవడం. ఇంతకు మించి వాళ్ళకి వేరే ఫోకస్ లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, డెవలప్మెంట్ గురించి సంబంధించిన ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు.